చంద్రగిరి నియోజకవర్గ తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ కార్యదర్శి మణి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర వినూత్న కార్యక్రమం తీసుకుని వచ్చిందని తెలిపారు. ప్రతి నెల ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లాస్టిక్ నిర్మూలన, డ్రైనేజ్ క్లీనింగ్ వంటి ప్రత్యేక థీమ్లతో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వారి పిలుపు మేరకు తిరుచానూరు పంచాయతీని స్వచ్ఛ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం పంచాయతీలో చెత్త అన్నది పెద్ద సమస్యగా మారిపోయిందని, ప్రజలందరూ తమ సిబ్బందికి తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 2 నుంచి ప్రజల అవగాహన కల్పిస్తామని, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేని ఎడల అపరాధ రుసుం విధిస్తామని అన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడం వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ త్రాగునీరు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతిరోజు పంచాయతీ ప్రజలకు పరిశుభ్రమైన నీరును సరఫరా చేస్తున్నామని, పైప్ లైన్ లీకేజ్, మురికి నీరు, మంచినీరు కలవడం వంటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. తమ ఇంటి దగ్గర ఉండే నీటి తొట్టులను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామంలో స్వర్ణరథం ద్వారా పొడి చెత్తను సిబ్బందికి ఇచ్చి నిత్యావసర సరుకులు పొందాలని కోరారు. తిరుచానూరు గ్రామ ప్రజలకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులకి అందరికీ నమస్కారం. మనము స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2 నుంచి గాంధీ జయంతి పురస్కరించుకొని ఇంటి వద్దనే చెత్త సేకరణ కార్యక్రమం జరుగుతుంది. దీనికి గ్రామ ప్రజలకు అందరూ సహకరించాలా, ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళకి సంబంధించిన ఏరియాలో వాళ్ళు ప్రజలకి అవగాహన కల్పించాలా. ఎందుకంటే ఈ చెత్త వీధిలో వేయడం వల్ల దోమలు పెరిగి, అదేవిధంగా గ్రామ ప్రజలు కూడా ఆరోగ్యవంతంగా లేకుండా పోవడము, దానికి మెడికల్ క్యాంపులు వగైరాలు చేయడము. రెండో అంశము, కాలువలోనే చెత్తలు పారపోసేస్తూ ఉండడం. ఇవన్నీ ఈ 2 నెలల్లో ప్రజలకు కూడా మ్యాక్సిమం అవేర్నెస్ చేసినాము. ఇప్పుడు ఏమిటంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి చొరవ మేరకు ఇంటి వద్దనే చెత్త సేకరించి మన స్వచ్ఛ తిరుచానూరుగా మార్చేదానికి ప్రణాళిక సిద్ధం చేసినాం. దీనికి పుష్ కార్ట్స్, అదే తోపుడు బండ్లు, అదేవిధంగా హరిత రాయిపాయలని 30 మందిని అదనముగా పెట్టుకొని ఇంటి వద్దనే చెత్త సేకరణ. 2వ తేదీ తర్వాత ఎవరైనా బయట చెత్త చేస్తే ఫస్ట్ వాళ్ళకి అవగాహన కల్పిస్తాము. 2వసారి కూడా అదేవిధంగా వాళ్ళు ఉంటే వాళ్ళకి పెనాల్టీ వేస్తాం. 3వ దఫా కూడా అదేవిధంగా చేస్తే వాళ్ళ చెత్తని మనం అయితే తీసేది లేదు, వాళ్ళ ఇంటి వద్దనే ఉంటుంది. వాళ్ళే తీసుకుపోయి ఎక్కడైనా బయట వేసుకోవాలి. ఊరికి అవతల బయటికంటే గ్రామంలో ఎక్కడైనా ఎవరు లేనప్పుడు వేసేది కాదు. అక్కడక్కడ ఎక్కడ మనకి లెగసీ పాయింట్స్ ఉందో అక్కడ కూడా సీసీ కెమెరాలు పెట్టిస్తూ ఉన్నాం. ఎవరు వేస్తారని కూడా ఆ సీసీ ఫుటేజ్లో మాకు ఫోన్కే లింకప్ చేస్తాం. ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఇమీడియట్గా వాళ్ళు ఇంటి వద్దనే వెళ్ళి వాళ్ళ ద్వారానే దాన్ని తీపిస్తాం. దాన్ని కూడా ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నాం. దీన్ని ప్రజలు కూడా బాగా ఉపయోగించుకోవాలా. ఎందుకంటే మీరు ఎక్కడ వెళ్ళాల్సిన పనిలే, ఇంటి వద్దనే చెత్త సేకరించేదానికి హరితరాయిపాయలు వస్తారు, తోడు బండ్లు అని విసిల్ చేస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఇచ్చేస్తే సరే. ఇంకొక అంశం ఏమంటే, మనం స్వచ్ఛరథం కూడా మెయింటైన్ చేస్తాం. దాంట్లో పొడి చెత్త ఇస్తే కూడా మీకు ఇంటికి కావాల్సిన సరుకులు కూడా మీరు ఏమి ఇస్తారో దానికి తగిన సరుకులు కూడా మీ ఇంటి వద్దనే వాళ్ళు ఇచ్చేస్తారు. మీరు ఎక్కడికి పోవాల్సిన పని, ఒక సెంటర్ కాదు, ఇంటికాడికే వస్తారు వాళ్ళు. వచ్చినప్పుడు మీరు ఒక బ్యాగ్లోనో గేగులోనో సెక్యూర్ చేసుకొని మీ ఇంటికి వద్దకే బండి వస్తుంది. అప్పుడు ఇచ్చేస్తే మీకు ఇంటికి కావాల్సిన వస్తువులు మీరే కొనుక్కోవచ్చు. ఎందుకంటే చెత్త బయట కనబడిందంటే ఇక్కడ పరిసరాలు చాలా లోపిస్తుంది. రెండో అంశం ఏమంటే, పద్మావతి అమ్మవారికి చాలా భక్తులు, విఐపీలు కూడా వస్తుంటారు. వాళ్ళు చూస్తే కూడా ఏమి ఈ గ్రామం ఇట్లా ఉంది, ఈ పట్టణం ఇట్లా ఉందని వాళ్ళు రాంగ్గా మెసేజ్ కూడా పెడతారన్నారు. అందువల్ల దయచేసి గ్రామ ప్రజలని నేను మరీ కోరుకునేది ఏమంటే, చెత్త మాత్రం దయచేసి బయట పారేయవద్దండి. మీ ఇంటి వద్దకే వస్తే వాళ్ళ దగ్గర ఇచ్చేస్తే వాళ్ళే తీసుకుంటారు. మీరు ఎక్కడికి పోవాల్సిన పనిలే. మీరు కాకపోతే 2 బుట్టలు వేసుకోవాలి, తడి చెత్త, పొడి చెత్త. పొడి చెత్త అయితే స్వచ్ఛరథం కలెక్ట్ చేసుకుంటుంది. తడి చెత్త ఒకవేళ మీకు నిండిపోతే కూడా మేము
కాల్ సెంటర్ మాదిరి పెడతాం, మెసేజ్ పెడతాం, ఫోన్ నెంబర్లు ఇస్తాం. వాళ్ళకి ఫోన్ చేస్తే కూడా ఇమీడియట్గా మీ వీధికే, మీ ఇంటి వద్దకే వచ్చి వాళ్ళు కలెక్ట్ చేస్తారు. సార్ మా వీధికి ఈరోజు బండి రాలేదు, ఇమీడియట్గా ఆఫీస్కి కాల్ చేసినారంటే ఫోన్ నెంబర్లు కూడా మీకు డిస్ప్లే చేస్తాం, నోటీస్ బోర్డులో కూడా చెప్పినారంటే ఆ వీధికి వస్తారు, ఇమీడియట్గా కలెక్ట్ చేసుకుని వితిన్ 1 hour క్లియర్ అయిపోవాలి. దయచేసి అందరూ కాలువలో కానీ వీధుల్లో కానీ చెత్త ఎక్కడ వేసేదానికి లేదు. ఇది ప్రభుత్వం వారి ఆదేశములు కూడా. ఒకవేళ వేసినా కానీ దానికి తగిన ఫలితం కూడా మీరే అనుభవించాలి. ఎందుకంటే దోమల బారి మీ ఇంట్లో ఎవరికైనా జబ్బు వస్తే ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది మీకే తెలుసు, మాకంటే మీకే ఎక్కువ తెలుసు. అందువల్ల కాలువలో పారబోసేది కానీ వీధిలో వేసేది కానీ దయచేసి గ్రామ ప్రజలు అర్థం చేసుకొని వేయొద్దండి. మీకు ఇంటి వద్ద ఏదైనా చెత్త నిండిపోయి ఉంటే మీ కవర్లు గేవర్లు మాకు ఫోన్ చేయండి, వితిన్ 1 hour క్లియర్ చేస్తాం. ఆ వీధి పోయి కానీ మీ ఇంటి వద్ద కానీ 1 hour క్లియర్ చేస్తాం. దీని గ్రామ ప్రజలు కూడా నాకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా దీనికి పూర్తి స్థాయిలో మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధనలో భాగంగా ఇది ముందడుగు వేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా మొన్న కలెక్టర్ల సదస్సులో కూడా ఆదేశాలు కూడా మాకు ఇచ్చుండారు. అందువల్ల గ్రామ ప్రజలు దీన్ని సహకరిస్తారని మరీ కోరుచున్నాను. థ్యాంక్ యూ.